వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. రోగి బంధువులు వైద్యుడిపై దాడితో నిరసన చేపట్టారు. విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు నిన్న పేషెంట్ బంధువులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. గాంధీ హాస్పిటల్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏంటి అసలు ఎవరు డాక్టర్ల పైన దాడి చేశారు? అసలు ఈ నిరసన గల కారణాలేంటి? సునీత, నిన్న అర్ధరాత్రి అటు గాంధీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ట్రీట్మెంట్కి వచ్చారో ఆ పేషెంట్కి సంబంధించినటువంటి సమీప బంధువులు జూనియర్ డాక్టర్స్ పైన దాడి జరగడం జరిగింది, విధుల్లో ఉన్నటువంటి డాక్టర్స్ పైన. దీంతో కొంతమంది డాక్టర్స్ కూడా గాయపడ్డారనేది కూడా జూనియర్ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దీంతో వారు ఆందోళనకు దిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా విధులను బహిష్కరించి జూనియర్ డాక్టర్స్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా విధులు బహిష్కరించారు. విధులు బహిష్కరించి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ ఉండే దగ్గర ఉన్నటువంటి పోర్టికో వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా గతంలో కూడా ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో తాము నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. పోలీస్ పికెట్ ని కూడా గాంధీ ఆసుపత్రిలో పోలీస్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా తాము డిమాండ్ చేశామంటూ కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి జరిగినటువంటి దాడితోటి జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఆందోళన కార్యక్రమానికి దిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికిట దిగి రాకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మనం కొంతమంది జూనియర్ డాక్టర్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు. జస్టిస్ ప్రభుత్వ బాధ్యత. నిన్న మేము డ్యూటీలో ఉన్న టైంలో సార్ 48 hours డ్యూటీ రన్ చేస్తున్న టైంలో మా కో పీజీ మీద, నా జూనియర్ మీద ఒక పేషెంట్ అటెండర్ దాడి చేయడం జరిగింది. ఫిజికల్ గా దాడి చేయడం జరిగింది. మా కొట్టిన దాడికి ఆయన స్పెక్స్ విరిగిపోయి ఆయనకి తలకి గాయం కూడా అవ్వడం జరిగింది సార్. ఇదంతా మేము ఆయన ఒక 48 to 56 hours ఉన్న షిఫ్ట్ చేస్తున్నప్పుడు అది కూడా ఆవిడ పేషెంట్ గురించి అడిగిన ఒక షుగర్ చెక్ చేయడం అనేది ఆ సార్ వెళ్లి చేసి ఇన్ఫార్మ్ చేశాక కూడా జరిగింది సార్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము 4 డాక్టర్స్ మాత్రమే అక్కడ ఉన్నాం సార్. ఐఎంసీలో ఐఎంసీ అని మాకు వార్డ్స్ దగ్గర ఐఎంసీ ఉంటుంది సార్. అదొక ఐసీయూ. ఆ ఐసీయూతో పాటు మేము 6 మేల్ వార్డ్స్ 6 ఫీమేల్ వార్డ్స్, ఓన్లీ 4 డాక్టర్స్ మీద రన్ అవుతుంది సార్ అక్కడ. ఇవన్నీ చేస్తూ మేము ఆ ఐఎంసీలో ఉన్న టైంలో నిన్న నైట్ అరౌండ్ 7 o'clock ఆమె మా వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది సార్. అక్కడ మా ఫీమేల్ డాక్టర్స్ మేము ఉన్నాము, ఫీమేల్ పేషెంట్స్ ఉన్నారు సార్. మా ప్రైవసీ, పేషెంట్స్ ప్రైవసీ దృష్టిలో పెట్టుకుని వీడియో రికార్డ్ చేయకండి మ్యామ్, మా ప్రైవసీ అని మేము అడిగినప్పుడు షీ స్టార్టెడ్ వెర్బల్లీ అబ్యూజింగ్ అస్. అదంతా రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి మేము వీడియో రికార్డ్ చేయదు, ఫీమేల్ పేషెంట్స్ ఉన్నారు అని చెప్పి జస్ట్ బికాస్ పేషెంట్ ప్రైవసీ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆమె చేతిలో నుంచి ఆమె చెయ్యిని ముట్టుకోకుండా ఫోన్ తీసుకున్నాము. దాంతో ఆవిడ ఇంకో ఫోన్ తెచ్చి మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి మా డాక్టర్ మీద అటాక్ చేసింది సార్. ఇదంతా జరిగినప్పుడు మా డాక్టర్ని కొడుతున్నప్పుడు మేము వెనక నుంచి వెళ్ళి ఆవిడని లాగడానికి ట్రై చేస్తున్నాము. ఇంకో డాక్టర్స్ మా డాక్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే, మేము 4 ఉన్నాం సార్. ఒక సెక్యూరిటీ లేరు, ఒక పోలీస్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. మేము 4 పేషెంట్ ప్రాణాలకి పోరాడాలా సార్, మా ప్రాణాలకి పోరాడాలంటారా? అందరం ఒక 25-30 years ఉన్న డాక్టర్స్ సార్ మేము, అంతే సార్. ఎందుకంటే ఎమర్జెన్సీ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్ పికెట్ కూడా ఉంది కదా సార్. ఇప్పుడైనా వెళ్ళి చూడొచ్చు సార్. మేము ఒక 12 to 15 డాక్టర్స్, మేబీ 15 to 20 డాక్టర్స్ ఒక నైట్ డ్యూటీ చేస్తాం సార్ ఎమర్జెన్సీలో. ఒక అవుట్ పోస్ట్ పోలీస్ ఉంటున్నారు సార్. దానికి 20 డాక్టర్స్ కి ఒక అవుట్ పోస్ట్ పోలీస్. మాకు ఉండేది 4-5 టేబుల్స్ ఉంటాయి సార్. ఒక టేబుల్ దగ్గర దాడి జరిగినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి పోలీసులు లేదు సార్. అండ్ అదొకటి సార్, ఉన్న నార్మల్ అవుట్ పోస్ట్ పోలీసులు కాకుండా నార్మల్ సెక్యూరిటీ పోస్టే ఉంటారు సార్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఎబుల్ టు ప్రొటెక్ట్ అస్ సార్. ఏదైనా గొడవ జరిగినప్పుడు మమ్మల్ని ముందుకు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. అది కూడా ఏదైనా జరిగినప్పుడు మేము మాకుంటూ ఒక గ్రూప్ ఉంటుంది సార్. ఇలాంటి ఎమర్జెన్సీస్ అప్పుడు మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ. దాంట్లో గొడవ జరుగుతుంది, మా మీద దాడి చేస్తున్నారు, ఎవరైనా రండి అని మేము ఒక పెట్టాక ఒక 5-10 minutes తర్వాత వస్తారు సార్. నిన్న కూడా అదే గొడవ జరిగి మమ్మల్ని కొట్టడం ఇదంతా అయినా ఒక 5-10 minutes అంతా అయిపోయి
పోలీస్ వాళ్ళకంటే ముందు మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు సార్, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి మేము అందరం అక్కడ నుంచున్నప్పుడు దాని తర్వాత సెక్యూరిటీ రావడం జరిగింది సార్. మీరు చెప్పండి. సో మా డాక్టర్ మీద అటాక్ చేయడమే కాకుండా జస్ట్ బికాస్ ఇప్పుడు అందరికీ ఫోన్ యాక్సెస్ ఉంది, సోషల్ మీడియా యాక్సెస్ ఉంది కాబట్టి ద సో కాల్డ్ అటెండర్ ఎవరైతే మా డాక్టర్ని చెంప మీద కొట్టిందో షీ ప్రొసీడెడ్ టు గో ఆన్ సోషల్ మీడియా అండ్ ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేసింది ఇంక్లూడింగ్ దేర్ ఫొటోస్ అండ్ దేర్ నేమ్స్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ పేరు ఫోటో పర్మిషన్ లేకుండా పెట్టడం ఇస్ నాట్ ఓకే. ఆమె వాళ్ళ ఫోటోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు బేస్లెస్ అక్యూజేషన్స్ చేశారు. వీళ్ళు ఆమెను కొట్టారని చెప్పి, వీళ్ళు ఆమెను అబ్యూస్ చేశారని, అందులోనే ఒక డాక్టర్ ఫీమేల్ పేషెంట్స్ ని టచ్ చేసి ట్రీట్ చేస్తున్నారని. ఫర్ గాడ్ సేక్ వీ డోంట్ నో హౌ టు ట్రీట్ పేషెంట్స్ వితౌట్ టచింగ్. మాకు అదే నేర్పించారు, టచ్ చేసే ట్రీట్ చేయాలి, టచ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయాలని కొత్త లాస్ వస్తే మేము కూడా టచ్ చేయకుండా గాల్లో మందులు రాస్తాం ఈసారి నుంచి. సో వాళ్ళ ఫోటోలు పెట్టి ఆమె ఇలా ఫాల్స్ అక్యూజేషన్ చేశాక వీ వెంట్ టు ఫైల్ ఎ కంప్లైంట్ అండ్ వాట్ పోలీస్ సెడ్ వాస్ మీ దగ్గర ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా లేదు, ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లేదు అని చెప్పి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఒక స్టేట్ లో ఒక ప్రైమ్ సిటీలో ఉన్న ప్రైమ్ హాస్పిటల్లో ఇలాంటి ఒక విషయం జరిగితే ప్రూవ్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ కూడా లేవు, ప్రాపర్ సెక్యూరిటీ లేదు. సో వీ వాంట్ ప్రాపర్ సెక్యూరిటీ 24/7 అండ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఈ పేషెంట్ డాక్టర్ రేషియో ఏదైతే ఉందో డాక్టర్స్ కి ఎంత ఓవర్ బర్డెన్ అవుతుందో వాళ్ళు చూసి వాళ్ళు తగిన యాక్షన్స్ తీసుకోవాలని మేము అడుగుతున్నాం. పూర్తి స్థాయిలో జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా విధులు బహిష్కరించి వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరూ కూడా విధులు బహిష్కరించడం జరిగిందంటారా? ఈ రోజు అయితే మేము ఓపీస్ యథావిధిగా జరిగాయి అండ్ ఏఎంసీ కానీ ఐసీయూస్ కానీ క్యాజువాలిటీస్ కానీ ఏది విధులు బహిష్కరించలేదు. కానీ రేపటి నుంచి మేము ఓపీస్ అనేది బాయ్కాట్ చేస్తున్నాము. ఇమీడియట్ గా దానికి గవర్నమెంట్ సానుకూలంగా స్పందించకపోతే మేము ఏం చేయాలో కార్యాచరణను ఇమీడియట్ గా రిలీజ్ చేస్తాం. గతంలో కూడా దారి జరిగిన సందర్భంలో మీరు మినిస్టర్ తో కూడా కలవడం జరిగింది, వారు కూడా కొన్ని హామీలు ఇచ్చినటువంటి సందర్భం జరిగింది. అవి ఇంప్లిమెంట్ జరిగాయా జరగలేదా? అదే అండి, ఇప్పుడు మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము. ఇమీడియట్ గా మినిస్టర్ గారు ఇమీడియట్ గా దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని చేసి అప్పటికి అలా నడుస్తుంది. ఒక 10 రోజుల్లో ఒక నెల రోజులు కాగానే మళ్ళీ అది నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. కానీ అది కంటిన్యూస్ గా ఉండాలి. ఒక గవర్నమెంట్ నుంచి మేము తెలంగాణ మెడికల్ ప్రొఫెషనల్స్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ వెల్ఫేర్ యాక్ట్ అనేది మేము గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. అది ఇమీడియట్ గా గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టాలి, ఆ బిల్ పాస్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, మేము ఇది కంటిన్యూస్ గా ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీ దాకా రాకపోవచ్చు, కానీ చాలా మటుకు మాకుండే ఒక గ్రూప్ ఉంటుంది SOS గ్రూప్ అని. ఆ గ్రూప్ లో మాకు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. ఒకరోజు ఒక పేషెంట్ అటెండర్ తాగొస్తాడు, ఒక పేషెంట్ అటెండర్ ఇష్టం ఉన్నట్టు డాక్టర్ని తిరుగుతాడు. అప్పుడు మేము మా సూపరింటెండెంట్ మేడం దగ్గర తీసుకెళ్తున్నాము. వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు అక్కడ ఉన్న సెక్యూరిటీని బ్రీఫ్ చేస్తున్నారు. కానీ ఇది జరుగుతూనే ఉంది. కానీ ఎన్ని రోజులు ఇలా మేము ఓపిక పడుతూనే ఉండాలి. సో మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము, ఈ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇమీడియట్ గా గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టాలి, బిల్ యాక్ట్ పాస్ కావాలి. అప్పుడే మేము దాని గురించి ఆలోచిస్తాం. మొత్తం ఈ సమ్మెలో ఎంతమంది పాల్గొంటున్నారు జూనియర్ డాక్టర్స్? ఇప్పుడు రైట్ నౌ మా గాంధీలో ఉన్న 600 PGs అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 1000 మంది ఉంటారు. మొత్తం 1600 మంది ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏ విధులకి ఆటంకం కలిగనీయకుండా కొంతమంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ. కానీ రానున్న రోజుల్లో ఇప్పుడు మేము సెంట్రల్ తెలంగాణ జూడా కమిటీ అనేది మేము డిస్కస్ చేయబోతున్నాము. ఈరోజు దాని గురించి సంబంధించిన మీటింగ్ పెట్టుకోబోతున్నాము. ఆ మీటింగ్ లో ఆల్ ఓవర్ ద స్టేట్ చేయాలా, ఎలా దీన్ని ప్రొసీడ్ కావాలనేది మేము డిసైడ్ అవుతాం. అంటే అసలు ఈ ఇష్యూ ఎలా జరిగింది అంటారు? అసలు ఎలా? ఏం లేదండి, ఇప్పుడు ఒక పేషెంట్ అక్కడ మేము ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆల్మోస్ట్ మేము ఒక 15 మెంబర్స్ పేషెంట్స్ ని ఇట్లా కంటిన్యూస్ గా డీల్ చేస్తూనే ఉంటాం. ఆ బిజీ షెడ్యూల్లో కూడా మా డాక్టర్ వాళ్ళ పేషెంట్ అటెండర్ ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఒకసారి GRBS చెక్ చేయమని మేము ఇమీడియట్ గా వెళ్ళి ఆ GRBS అంటే షుగర్ లెవెల్స్ అనేది మేము ఇమీడియట్ గా వాళ్ళకి అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అప్డేట్ చేస్తున్నా కూడా వాళ్ళ ఫోన్ మొబైల్ చూసుకుంటూ వాళ్ళు కంటిన్యూస్ గా మేము చెప్పిన మాటలు కూడా పట్టించుకోవట్లేదు. అప్పటికి మా డాక్టర్ ఓపికతో ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ చెప్పాడు. దాని తర్వాత తను వీడియో కాల్ మాట్లాడుతుంది. తను తర్వాత నెక్స్ట్ ఏమైంది, మీరు ఫస్ట్ ఫోన్ పక్కకు పెట్టి మాట్లాడండి అని అనగానే తను అబ్యూజివ్ గా తీసుకొని
తను ఏం చేసింది, తను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. వీడియో రికార్డ్ చేసినప్పుడు మీరు అట్లా చేయొద్దు అనేది కూడా మా డాక్టర్ స్పెసిఫిక్గా చెప్పాడు. చెప్పాక కూడా షీ కంటిన్యూడ్ ఇట్. సో మా డాక్టర్ అది తీసుకొని మా సిస్టర్కి ఇచ్చేశారు. ఇచ్చేసాక వాట్ షీ డిడ్ వాజ్ మా ఫోన్ ఎలా తీసుకుంటారని మా డాక్టర్ని స్లాప్ చేసి తన స్పెక్స్ ఇరిగిపోయాయి. తనకి ఇక్కడ ఐబ్రో పైన, ఫోర్ హెడ్ పైన లాసరేషన్ అయింది. అది అయినా కూడా తను చాలా అగ్రెసివ్గా ఉందండి. మీరు కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. తను చాలా అగ్రెసివ్గా ఉంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అక్కడ ఆ అగ్రెషన్లో తను ఎక్కడ ఇప్పుడు స్కాల్పెల్ ఉందండి, స్కాల్పెల్ పక్కకుంది, తీసుకొని ఆమెని మా డాక్టర్ని ఏమైనా చేస్తుందో అనేది భయం కూడా ఉంటుంది. ఎవరన్నా ఇప్పుడు నేను మిమ్మల్ని మీ మీదకి వస్తున్నానంటే ఎవరన్నా ప్రొటెక్ట్ చేసుకుంటారు. దట్స్ ఎ సింపుల్ హ్యూమన్ టెండెన్సీ. అలాంటి దాంట్లో ఆ డాక్టర్ పైకి 2-3 సార్లు ఆ పేషెంట్ అటెండర్ తన మీదకి వస్తున్నప్పుడు తన హ్యాండ్ పట్టుకొని పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టుకుని అప్పటికి సెక్యూరిటీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. పక్కకున్న ఫీమేల్ పీజీస్ ఉన్నారు, వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తను అంత అగ్రెసివ్గా బిహేవ్ చేసింది. దానికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తను ఒక ఉమెన్ కావడం వల్ల తను డిఫరెంట్ పోర్ట్రీ చేస్తుంది. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఎప్పటికైనా ఏది జరిగిందో అది మాకు తెలుసు. మేము అది ప్రపంచానికి, పబ్లిక్కి చూపిస్తాం. సో దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఆన్ దిస్ ఇష్యూ. ఇది మొత్తం మీద రేపటి నుంచి కూడా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్స్ తెలపడం జరిగింది. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రిలో 1600 మంది వరకు కూడా జూనియర్ డాక్టర్స్, పీజీస్ పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఈ దాడికి నిరసనగా రేపటి నుంచి కొన్ని సర్వీసెస్ను కూడా బాయ్కట్ చేస్తాం. ఇవాళ కొంతమంది వరకే డ్యూటీలో ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో జూడాస్ సెంట్రల్ కమిటీ భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలనేది కూడా జూనియర్ డాక్టర్స్ భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.